హరే కృష్ణ. ఈ కథను విన్న వారి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. ఇంతకు ఆ కథ ఏమిటి? తప్పకుండా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సాక్షాత్తు స్వయంగా గోమాత చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి కథను, పవిత్రమైనటువంటి ఈ కథను మీ మనసును నిర్మలంగా ఉంచుకొని మనస్ఫూర్తిగా ఈ కథను ఆలకించండి. తప్పకుండా ఈ కథ మీ మనసుకు లీనమైపోయి ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా కమెంట్ బాక్స్లో హరే కృష్ణ అని తప్పకుండా మీ భక్తిని చాటుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కథలో గోమాత మనుషులు చేసేటటువంటి పాపాలు వారిని దారిద్ర్యం వైపు ఎలా నడిపిస్తాయో చెప్పింది. అంతేకాదు, ఏ ముగ్గురు వ్యక్తుల వలన ఇంట్లో అశాంతి కష్టాలు తప్పవో కూడా తప్పకుండా చెప్పింది. ఆ ముగ్గురు ఇంట్లో ఉంటే మహాలక్ష్మీదేవి ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడదట. ఇక ఈ కథను చాలా పవిత్రమైనదిగా భావించి మీ హృదయాన్ని కదిలించి వేసేది కాబట్టి మీ మనసును ఈ దివ్యమైనటువంటి కథలో కాసేపు లీనం చేయండి. చాలా కాలం క్రితం 8000 సంవత్సరాల నాటి సంగతిది. కైలాస పర్వతంపై శివపార్వతులు చాలా ఆనందంగా విరాజిల్లుతూ ఉన్నారు. ఆ చల్లని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ గాలిలో పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయి. పక్షుల కిలకిల నాదాలు, దూరంగా జలపాతాల సవ్వడి. ఆహా, ఆ దృశ్యం ఊహించుకుంటేనే మనసు పరవశించిపోతుంది. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని చూస్తూ సున్నితమైనటువంటి స్వరంతో, నాదా, ఎన్నాళ్ళయింది మనం భూలోకంలో సంచరించి నా మనసు అక్కడి సౌందర్యాన్ని చూడాలని చెప్పి తహతహలాడుతుంది. ఇక ఈరోజు తప్పకుండా అక్కడికి వెళ్దామా స్వామి అంటుంది. మందహాసంతో పరమేశ్వరుడు, ఉమా, నిజమే, భూలోకంలో ఏం జరుగుతుందో చూద్దాం పదా అంటాడు. ఆ క్షణంలోనే శివపార్వతులు భూలోకంలో అవతరిస్తారు. అక్కడ ఒక అందమైనటువంటి ఒక గొప్ప వృక్షం కింద కూర్చుంటారు. చుట్టూ చూస్తే పచ్చని గడ్డి, అందులోనూ చాలా గోవులు కూడా ఉంటాయి. అయితే అప్పుడు ఆ గోవులో ఒక గోమాత స్వచ్ఛమైనటువంటి మనసుతో పార్వతీ పరమేశ్వరుల వద్దకు వచ్చి నమస్కరిస్తుంది. ఇక గోమాత వినయంగా ఇలా అంటుంది, దేవా, మీ దర్శనం పొందడం నా అదృష్టం. నా మనసులో ఒక ప్రశ్న ఉంది. ఎంతోమంది సాధువులను అడిగాను, కానీ నా సమాధానం మాత్రం నాకు ఇప్పటికి దొరకలేదు. దయచేసి నా సందేహాన్ని తీర్చండి స్వామి అంటుంది. అప్పుడు పరమేశ్వరుడు ఆప్యాయంగా, గోమాత, ఏమిటి నీ ప్రశ్న చెప్పు అని అంటాడు. గోమాత ఇలా అంటుంది, ప్రభు, మనుషులు ఏ పాపాల వలన దరిద్రంలోకి జారిపోతారు? ఇంకా ఏ ముగ్గురు వ్యక్తుల వలన ఇల్లు నాశనం అవుతుంది? అసలు దరిద్రం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా కేవలం విధి వల్లనే వస్తాయా అని అంటుంది. అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వుతో, గోమాత, నీ ప్రశ్నలు చాలా గొప్పవి. విధి ఒక్కటే అన్నీ నిర్ణయించదు. మనిషి చేసేటటువంటి కర్మలు కూడా దీనికి కారణమవుతుంది. నీకు సమాధానంగా ఒక కథ రూపంలో ఇప్పుడు నీకు చెప్తాను, శ్రద్ధగా విను అంటూ పరమేశ్వరుడు కథను ఆరంభిస్తారు. 8000 సంవత్సరాల క్రితం అవంతిపురం అనే అందమైనటువంటి ఒక పట్టణంలో ఒక దయాళువైనటువంటి వ్యాపారి ఉండేవాడు. అతని పేరు విశ్వనాథ్. అతనికి 2 కొడుకులు, వీరభద్ర, సుభద్ర. ఇద్దరూ కూడా తండ్రిలాగే సజ్జనులు, నీతిమంతులు. విశ్వనాథ్ తన కుటుంబంతో సుఖశాంతులతో జీవిస్తూ ఉండేవాడు. వారి కొడుకులకు ఘనంగా వివాహం జరిపిస్తాడు. 2 కోడళ్ళు వస్తారు. చక్కగా లక్ష్మీ, సరస్వతి ఇంటి పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉండేవారు. చిన్న కోడలు లక్ష్మి ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు నుండి ఆ ఇల్లు మహాలక్ష్మీదేవిగా స్వయంగా వచ్చినట్లుగా ఉండేది. ఇక విశ్వనాథ్ వ్యాపారం రెట్టింపు వృద్ధి చెందింది. ఇంట్లో ధనం, ధాన్యం ఎప్పుడూ కూడా నిండుగా ఉండేవి. ఆ ఇంటి వాతావరణం ఎంతో పవిత్రంగా, ప్రశాంతంగా ఉంటూ ఉండేది. ఇక కొడుకులు, కోడళ్ళు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉండేవారు. ఏ పని చేయాలన్నా అందరూ కలిసి సలహాలు తీసుకునేవారు. విశ్వనాథ్ వ్యాపారం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ వచ్చేది. ఒకనాడు విశ్వనాథ్ తన కొడుకులను, కోడలను పిలిచి, కుమారులారా, నా వయసు మీద పడింది. ఇక నాకు వ్యాపారం కూడా నడపడం చాలా కష్టంగా మారిపోయింది. ఈ బాధ్యతను మీరు తీసుకోండి అని అంటాడు. కొడుకులు తండ్రి మాటను గౌరవించి వ్యాపారాన్ని చాలా హుందాగా నడిపిస్తూ ఉంటారు. విశ్వనాథ్ హాయిగా నిద్రపోతూ ఉండేవాడు. ఇక తన కుటుంబం సుఖంగా ఉండడం చూసి అతను ఎంతో సంతోషించేవాడు. అయితే విశ్వనాథ్ కుటుంబాన్ని చూసి ఆ అవంతిపురంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వారి ఐశ్వర్యాన్ని చూసి ఎప్పుడూ కూడా కుళ్ళుకుంటూ ఉండేవారు. ఈ విశ్వనాథ్ ఎంత సుఖంగా ఉన్నాడు, అసలు అతని వ్యాపారం ఎంత బాగా అభివృద్ధి చెందుతుంది, ఇంట్లో ఏ గొడవ లేదు అని చెప్పి అనుకుంటూ ఉండేవారు. ఇక వారి మనసుల్లో విషబీజాలు నాటుకుపోయాయి. పరమేశ్వరుడు గోమాతతో ఇలా అంటాడు, గోమాత, చెరువులో పెద్ద చేప చిన్న చేపలను చూసి భయపడి వాటిని మింగేయాలని చూస్తుంది కదా, అలాగే మనిషి కూడా ఇతరుల పురోగతిని చూసి వాటిని నాశనం చేయాలని చెప్పి తప్పక ప్రయత్నిస్తాడు. అలా
మనిషి ఎప్పుడూ తనకున్నటువంటి దుఃఖాన్ని చూసి బాధపడడు, కానీ ఇతరుల సుఖాన్ని చూసి ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. ఈర్ష్యతో, ద్వేషంతో ఎంతో రగిలిపోతూ ఉంటాడు. అలా ఆ పట్టణంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు విశ్వనాథ్పై కుట్ర పన్నారు. వారు విశ్వనాథ్ కులగురువైనటువంటి ధర్మశాస్త్రి అనే అతని దగ్గరకు వెళ్ళి, అయ్యా, మీ శిష్యుడు చాలా సంతోషంగా విందు వినోదాలతో తేలిపోతూ ఉన్నాడు. అతని వ్యాపారం కూడా చాలా సమృద్ధిగా ఉంది. ఇక కోడళ్ళు వండి పెడుతూ ఉన్నటువంటి భోజనాన్ని ఎంతో చక్కగా ఆస్వాదిస్తూ తిని హాయిగా నిద్రిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని కనీసం ఎప్పుడైనా కానీ గౌరవంగా వారింటికైనా ఆహ్వానించాడా అని చెబుతారు. అప్పుడు ధర్మశాస్త్రి మనసు కొంచెం కలత చెందుతుంది. నిజమే, విశ్వనాథ్ చాలా కాలంగా నన్ను ఎప్పుడూ కూడా ఆహ్వానించింది లేదు. చాలా సుఖంగా ఉన్నాడు. నా జీవితం ఇలా ఎందుకు అసలు కష్టంగా మారిందో నాకు కూడా అర్థం కావడం లేదని చెప్పి ఆలోచిస్తాడు. ఇక ఆ పట్టణస్థులు మరింతగా అతన్ని రెచ్చగొడతారు. గురువుగారు, మీరు ఏదో ఒకటి చెయ్యాలి. విశ్వనాథ్ ఇంట్లో కొంచెం అశాంతి కనుక వస్తే తప్పకుండా అతను మిమ్మల్ని పూజల కోసమైనా వారింటికి పిలుస్తాడు. అప్పుడు మీకు దాన ధర్మాలు వస్తాయి అని చెబుతారు. ఆ మాటలు ధర్మశాస్త్రి మనసులో నాటుకుపోతాయి. అలా అతను తన గురువు దగ్గరకు వెళ్ళి, గురుదేవా, నా కుటుంబం ఆకలితో అలమటిస్తూ ఉంది. విశ్వనాథ్ ఇంట్లో సమస్యలు లేకపోతే అతను నన్ను పూజలకు ఎలా పిలుస్తాడు? నా సలహాలు, సంప్రదింపులు అతనికి ఇంకా అవసరం లేదు కదా అని చెప్పి బాధపడతాడు. అప్పుడు శిష్యుడు మాటలు విన్నటువంటి ఆ గురువు ఇలా అంటాడు, చూడు శిక్ష, విశ్వనాథ్ ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యానికి కలిగినటువంటి కారణం ఏమిటో తెలుసా? అతని చిన్న కోడలు, ఆమె లక్ష్మి. ఆమె ప్రతిరోజు కూడా చాలా చక్కగా విష్ణుమూర్తి, మహాలక్ష్మీదేవులను భక్తితో పూజిస్తూ ఉంటుంది. ఆ దివ్య కృప వలన ఆమె సంపదతో నిండి ఉంది. కాబట్టి ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సంతోషంతో, ఐశ్వర్యంతో నిండిపోయి ఉంటుంది. నువ్వు ఒక పని చెయ్యి. నీవు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి అక్కడ వారి దగ్గర ఒక కంచు గిన్నె ఉంటుంది. వారిని ఆ గిన్నె ఇవ్వమని చెప్పి అడుగు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో కలహాలు మొదలవుతాయి. సరేనా అని చెప్తాడు ఆ గురువు. ఆ విధంగా ధర్మశాస్త్రి గురువు చెప్పినటువంటి మాటలు విని సంతోషంగా మరుసటి రోజు విశ్వనాథ్ ఇంటికి వెళ్తాడు. విశ్వనాథ్ అతన్ని చూసి, గురువుగారు, ఎంతో కాలం తర్వాత మీ దర్శనం నాకు కలిగించారు. అంతా క్షేమమేనా అని ఆనందంగా ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత ధర్మశాస్త్రి, విశ్వనాథ్, నాకు బాగా దాహంగా ఉంది. కాసిన్ని నీళ్లు కంచు గిన్నె ఉంటే ఆ గిన్నెలో తీసుకొనిరా అని ఆజ్ఞాపిస్తాడు. విశ్వనాథ్ వెంటనే సరే గురువుగారని చెప్పి లోపలికి వెళ్ళి కంచు గిన్నెలో కాసిన్ని నీళ్లు తీసుకొని రావడానికి వెళ్తాడు. అప్పుడు లక్ష్మి తన మనసులో ఇలా అనుకుంటుంది, ఏదో తప్పు జరుగుతుంది అని చెప్పి తెలుసుకుంటుంది. ఆమె తన మామయ్యను ఇలా అడుగుతుంది, మామయ్య గారు, ఆ గిన్నెను కాసేపు నాకు ఇలా ఇస్తారా? మరలా మీకే తిరిగిస్తాను అని చెప్పి అడుగుతుంది. అప్పుడు తన మామయ్య అయినటువంటి విశ్వనాథ్ ఆ గిన్నెను తన కోడలకు ఇస్తాడు. లక్ష్మి ఆ గిన్నెలో ఉన్నటువంటి నీళ్లను తీసుకుని వెళ్ళి గోమాతకు తాగిస్తుంది. ఆ తరువాత కొత్త నీళ్లు నింపి గిన్నెను తన మామయ్యకి ఇస్తుంది. ఇక విశ్వనాథ్ ఆ గిన్నెను తీసుకెళ్లి ధర్మశాస్త్రికి ఇస్తాడు. నీళ్లు తాగిన తర్వాత ధర్మశాస్త్రి, విశ్వనాథ్, ఆ కంచు గిన్నె చాలా బాగుందయ్యా, దీన్ని నాకు ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు విశ్వనాథ్ నవ్వుతూ, ఇంత చిన్న విషయాన్ని మీరు అంతగా మొహమాట పడుతూ అడగాల? తీసుకుని వెళ్ళండి గురువుగారు అని అంటాడు. ఇక ధర్మశాస్త్రి ఆ గిన్నెను తీసుకొని ఇంటికి వచ్చి, ఇప్పుడు విశ్వనాథ్ ఇల్లు నాశనం అవుతుంది. అతను తప్పకుండా నన్ను మరలా ఏదో ఒక విధంగా, ఏదో ఒక సమస్యకు నన్ను ఆహ్వానిస్తాడని చెప్పి సంతోషిస్తూ ఉంటాడు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత కూడా విశ్వనాథ్ నుండి ఎలాంటి కబురు రాదు, ఎలాంటి సమాచారం అందదు. ఇక ధర్మశాస్త్రి నిరాశతో మరలా తన గురువు వద్దకు వెళ్తాడు. గురుదేవా, మీరు చెప్పినట్లే నేను గిన్నెను తీసుకొచ్చాను, కానీ విశ్వనాథ్ ఇల్లు ఇంకా సంతోషంగానే ఉంది, సుఖంగానే ఉంది అని చెబుతాడు. అప్పుడు ఆ గురువు దివ్య దృష్టితో చూసి, శిక్ష, లక్ష్మి చాలా తెలివైనటువంటి స్త్రీ. ఆమె ఆ గిన్నెలో ఉన్నటువంటి నీటిని గోమాతకు తాగించింది. అందుకే నీ పన్నాగం అంతా కూడా విఫలమైంది. ఇప్పుడు నీవు మరలా విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గోమాతను నీకు కావలసినది భక్తి శ్రద్ధలతో అడుగు. గోమాత లక్ష్మీ స్వరూపం. ఆమె లేని ఇంట్లో సుఖం ఉండదు అని చెబుతాడు. ఇక వెంటనే ధర్మశాస్త్రి ఉత్సాహంగా మరుసటి రోజు విశ్వనాథ్ ఇంటికి వెళ్తాడు. విశ్వనాథ్ అతన్ని ఆదరంగా ఆహ్వానించి భోజనం పెడతాడు. ఇక ఆ తర్వాత ధర్మశాస్త్రి దీనంగా, విశ్వనాథ్, నా ఇంటి గోమాత పాలు ఇవ్వడం లేదు, నా పిల్లలకు పాలు సరిపోవడం లేదు, కాబట్టి నీ గోమాత నాకు ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు విశ్వనాథ్, ఇది పుణ్యకార్యం, తప్పకుండా మీకు నేను ఆ గొప్ప ఫలితాన్ని నేను మీకు దారబోస్తాను. ఈ గోమాతను మీరు తీసుకుని వెళ్ళండి అని చెబుతాడు. అప్పుడు లక్ష్మి, మామయ్య, ఆ గోమాతను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు విశ్వనాథ్, గురువు గారికి ఈ గోమాతను ఇస్తున్నాను.
చూడు బిడ్డ, వారి గోమాత పాలు ఇవ్వడం లేదట అని చెబుతాడు. అప్పుడు లక్ష్మి తెలివిగా కాసేపు ఆగండి మావయ్య అని ఒక గిన్నెలో పసుపు చందనం కలిపి ఆ మిశ్రమాన్ని గోమాత కొమ్ములపై పూస్తుంది. మిగిలినటువంటి మిశ్రమాన్ని ఇంటి దేవాలయం దగ్గర ఉంచుతుంది. ఇప్పుడు ఇవ్వండి మావయ్య అని అంటుంది. అప్పుడు విశ్వనాథ్ ఆ గోమాతను ధర్మశాస్త్రికి ఇస్తాడు. ధర్మశాస్త్రి గోమాతను తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్తాడు. విశ్వనాథ్ ఇల్లు ఇప్పుడు ఖచ్చితంగా నాశనం అవుతుందని చెప్పి సంతోషిస్తాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ విశ్వనాథ్ నుండి ఎలాంటి ఆహ్వానం రాదు. అతను మరలా తన గురువు వద్దకు వెళ్తాడు. గురుదేవా, గోమాతను కూడా తీసుకుని వచ్చాను. కానీ విశ్వనాథ్ ఇంకా చాలా సంతోషంగా ఉన్నాడు. అతని నుండి నాకు ఎలాంటి ఆహ్వానం రాలేదు అని చెప్పి చెబుతాడు. అప్పుడు తన గురువు అతనితో ఇలా అంటాడు, శిక్ష, లక్ష్మి కుట్రను గ్రహించింది నాయన. ఆమె గోమాత కొమ్ములపై పూసినటువంటి పసుపు చందనం మిశ్రమాన్ని దేవాలయం దగ్గర ఉంచింది. అందుకే వారి సుఖం ఇంకా అలాగే ఉంది. చూడు, ఇప్పుడు ఆ మిశ్రమం ఉన్నటువంటి గిన్నెను తీసుకొనిరా అని చెబుతాడు. ధర్మశాస్త్రి విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి ఆ గిన్నెనిమ్మని చెప్పి అడుగుతాడు. అప్పుడు లక్ష్మి ఇంతకు ముందే అనుమానించి ఆ గిన్నెలో ఉన్నటువంటి పాత మిశ్రాన్ని తొలగించి కొత్త మిశ్రమాన్ని నింపుతుంది. విశ్వనాథ్ ఆ గిన్నెను మళ్ళా ధర్మశాస్త్రికి ఇస్తాడు. ధర్మశాస్త్రి ఇప్పుడైనా కానీ విశ్వనాథ్ ఇల్లు నాశనం అయి ఉంటుందిలే అని చెప్పి ఆనందిస్తాడు. కానీ నెలలు గడిచినా ఆ విశ్వనాథ్ ఇల్లు మరింతగా సంపన్నమైపోతుంది. అతనికి ఎలాంటి ఆహ్వానం రాదు. ఇక ధర్మశాస్త్రి నిరాశతో మరలా తన గురువు వద్దకు వెళ్తాడు. వెళ్ళి, గురుదేవా, నా ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి అని అంటాడు. అప్పుడు ఆ గురువు, శిక్ష, లక్ష్మి చాలా తెలివైనటువంటి స్త్రీ. ఆమె ఉన్నంత వరకు ఆ ఇంట్లో నువ్వేమీ చేయలేవు. ఆ ఇంటిని కూడా నువ్వేమీ చేయలేవు. ఆమెను ఇంటి నుండి బయటకు పంపించు. అప్పుడు నీవు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి అని చెప్తాడు. ఒక పథకం వేస్తాడు ధర్మశాస్త్రి. అతను విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి గంభీరంగా, విశ్వనాథ్, నీ ఇంటిపై ఏదో కుట్ర జరుగుతుంది. చూడు, నీ చిన్న కోడలైనటువంటి లక్ష్మి వల్ల నీ కుటుంబం నాశనం అవ్వబోతుంది. ఇప్పుడే ఆమెను వెంటనే ఇంటి నుండి బయటకు పంపించు అని అంటాడు. విశ్వనాథ్ మొదట అస్సలు నమ్మలేదు. కానీ ధర్మశాస్త్రి పదే పదే చెప్పడంతో ఇక చేసేది లేక అతను గందరగోళంలో పడతాడు. ఇక అతను లక్ష్మిని పిలిచి దుఃఖంతో, బిడ్డ, నీ వలన మా ఇంటికి ఏదో గొప్ప సంఘటన జరగబోతుందట. కనుక చాలా బాధగా ఉంది. నీవు ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలమ్మా అని అంటాడు. ఇక అప్పుడు లక్ష్మి ఎంతో ఆశ్చర్యపోతుంది. కానీ ఆమె ధర్మశాస్త్రి యొక్క కుట్రను గ్రహిస్తుంది. ఇక సరే మామయ్య, మీ ఇష్టం అని చెప్పి మీ ఆజ్ఞ ప్రకారం తప్పకుండా వెళ్తాను అంటుంది. అప్పుడు ఆమె భర్త సుభద్ర గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. తండ్రి, నా భార్యకు ఈ ఇంట్లో చోటు కూడా కల్పించలేకపోతున్నావా అని చెప్పి పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. ఇక నేను కూడా ఉండను, నేను కూడా ఆమెతో పాటే బయటకు వెళ్ళిపోతానంటాడు సుభద్ర. ఇక లక్ష్మి ఇద్దరూ కూడా ఒక సమీపమైనటువంటి పట్టణంలో గుడిసెలో జీవనం సాగిస్తూ ఉంటారు. సుభద్ర చాలా కష్టపడి చిన్న వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. అతని నీతి పట్టుదల వలన ఆ వ్యాపారం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. కొన్ని సంవత్సరాల్లో వారు సంపన్నులవుతారు. సొంత ఇంటిని కూడా కొనుగోలు చేస్తారు. కానీ విశ్వనాథ్ ఇంట్లో అంతా కూడా తలకిందులవుతుంది. ధర్మశాస్త్రి కుట్రల వలన ఇంట్లో కలహాలు కూడా మొదలవుతాయి. పెద్ద కొడుకు వీరభద్ర దుర్మార్గంలో పడిపోతాడు. ఇక డబ్బునంతా వృధా చేస్తాడు. ధర్మశాస్త్రి పూజల పేరుతో విశ్వనాథ్ డబ్బులన్నీ కూడా కొట్టేస్తాడు. వ్యాపారం పూర్తిగా నాశనమైపోతుంది. ఇక ఇంట్లో తిండి కూడా దిక్కులేదు. పట్టణస్థులందరూ కూడా విశ్వనాథ్ దుస్థితిని చూసి చాలా సంతోషిస్తూ ఉండేవారు. విశ్వనాథ్ ఏమీ చేసేది లేక ఆత్మహత్య చేసుకోవాలని నదివైపు వెళ్తాడు. దారిలో ఒక సాధువు అతనికి కనిపిస్తాడు. అతని ముఖంపై దివ్య కాంతి, నుదుటిపై చందన తిలకం, పొడవైనటువంటి జడలు. విశ్వనాథ్ అతన్ని చూసి ప్రణమిల్లుతాడు. సాధువు, విశ్వనాథ్, నీవు ఎందుకిలా దుఃఖంలో ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు విశ్వనాథ్ తన కష్టాలన్నీ కూడా వివరించి చెబుతాడు. అప్పుడు ఆ సాధువు, చూడు విశ్వనాథ్, దుఃఖాలు ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయో తెలుసా? నీ లక్ష్మి ఇంటి నుండి బయటకు వెళ్ళిన తర్వాత నుండే ప్రారంభమయ్యాయి. అసలు ఆమె ఎవరు అనుకుంటున్నావు? ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. ఆమె భక్తి వలన, ఆమె పూజల వలన మీ ఇల్లు సంపదతో నిండి ఉంది, తెలుసుకో అని అంటాడు. అప్పుడు విశ్వనాథ్ తన తప్పును తెలుసుకొని వెంటనే పట్టణంలో ఉన్నటువంటి సుభద్ర ఇంటికి వెళ్తాడు. ఆ లక్ష్మి ముందు చేతులు జోడించి, బిడ్డ, నన్ను క్షమించమ్మా. ధర్మశాస్త్రి మాటలు విని నిన్ను నేను ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టాను. నీవు మా ఇంటి లక్ష్మీదేవివి. నిజంగా నీవు ఉన్నంతకాలం మా ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోయింది. కన్నీటితో నేను నిన్ను ఏమీ ఇంకా అనలేకపోతున్నాను. నన్ను క్షమించమ్మా అంటాడు. అప్పుడు లక్ష్మి, మామయ్య, బాధపడకండి. చూడండి, ఇదిగో ఈ ఇల్లు కూడా మన ఇల్లే, ఆ ఇల్లు మన ఇల్లే. కాబట్టి నేను ఎక్కడ ఉన్నా కూడా ఇది మన ఇల్లే అని అంటుంది.
ఇక ఆమె సుభద్రతతో కలిసి ఇంటికి తిరిగి వస్తుంది. కొన్ని రోజుల్లోనే విశ్వనాథ్ వ్యాపారం మరలా ఊపందుకుంటుంది. ఇల్లు సంతోషంతో నిండిపోతుంది. ఇక పరమేశ్వరుడు గోమాతతో, గోమాత, ఇప్పుడు నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఏ ఇంట్లో ఈ ముగ్గురి మాటలు వింటారో ఆ ఇల్లు నాశనం అయిపోతుంది. మొదటిది అహంకారం, దుష్ట స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. రెండవ వారు లోపం, కుటిలత్వం, అనైతికత ఉన్నటువంటి స్త్రీ. మూడవ వారు బయట వ్యక్తుల మాటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇలాంటి వారి మాటలు వినడం వలన ఆ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది. ఇక పరమేశ్వరుడు మరలా ఇలా అంటాడు, గోమాత, నీ రెండో ప్రశ్న, ఏ పాపాల వలన దరిద్రుడు అవుతాడు అంటే, భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా మనిషి తన వివేకం, కష్టపడేటటువంటి శక్తి, బుద్ధి అవన్నీ కూడా వాటి గురించి సందేహించకూడదు. సత్యం, ధర్మ మార్గంలో నడిచి నిరంతరం కర్మను చేయాలి. అసత్యాన్ని ఆశ్రయించేవారు, తమపై నమ్మకాన్ని కోల్పోయేవారు ఎప్పటికీ కూడా విజయాన్ని సాధించలేరు. నిరంతర ప్రయత్నం, నమ్మకంతో ఉండేవాడు దరిద్రం నుండి తప్పక బయటపడతాడు అని చెప్పగా, అప్పుడు గోమాత ఆనందంతో, ప్రభు, నిజంగా ఈ కథ విని నా హృదయం ధన్యమైంది అని అంటుంది. కాబట్టి ఈ కథ మనకు నీతి, ధర్మం, వివేకం యొక్క గొప్పతనాన్ని నేర్పిస్తుంది. అలాగే మీకు ఈ కథ కనుక నచ్చితే తప్పకుండా వీడియోకు లైక్ చేసి, ఛానల్ను ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.